కనకయ్య తాత పొద్దుగాలే పనికి వచ్చినావు? వర్షం పడితే గల్లు గిట్ట పోతాయని వచ్చిన. రాము ఎప్పుడు చూసినా పక్కల గురించి ఆలోచిస్తావు రాము, నా గురించి ఎప్పుడు ఆలోచించావు కదా. చిన్నప్పటి నుంచి నీ మీద ఎంత ఇష్టం పెంచుకున్నా రాము. ఇది జాగ్రత్తతో చెప్పినట్లేదమ్మా, నా మీద అనుమానంతో చెప్పినట్టున్నది. బిడ్డ ఫోన్ కట్టయిందనుకో అస్సలు మంచిగా ఉంటుంది. బయట వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టుగా బాధపడతాను రానమ్మా. నువ్వే నన్ను ఇష్టపడుతున్నావు లేదా క్లారిటీ లేదు. వాళ్ళని చంపడానికి ఎందుకు వస్తారులే. అరే తిన్నాక పని చేస్తూ కానీ చారా వానికి నాకు కూడా తెలిసి కూడా నువ్వు వంద ఎట్లా తింటావురా? మరదలని చెప్పి చూకుంటే బాగా మాట్లాడుతున్నావేంది? సారీ బాబా, తప్పైంది. రాము అమ్మాయిలు ఎవరు అబ్బాయిలలో ఆస్తులు అంతస్తులు చూడరు, మంచి గుణం చూస్తారు. నువ్వంటే కూడా నాకు ఇష్టమే రానమ్మా, కానీ ఎంతైనా నేను మీ ఇంటి పనోని. అమ్మ నేను గుడికి వెళ్ళి వస్తా. సరే బిడ్డ, దేవునికి మంచిగా మొక్కు, నీకు నువ్వు బాగా పెళ్లి కావాలని. అమ్మ ప్రశాంతంగా గుడికి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు కూడా పెళ్లి ముచ్చట తీస్తానవా? అట్లా అంటానవేంది బిడ్డ? వచ్చే నెలలో పెళ్లి పెట్టుకుంటాను కదా, నీకు బాగా మంచిగా పెళ్లి జరగాలని మొక్కి రమ్మంటానా. అమ్మ నేను గుడికి పోయేదే 2 సంవత్సరాల దాకా ఈ పెళ్లి టెన్షన్ రావద్దని, మళ్ళీ అట్లా అంటానవేంది? అక్కడ అన్న వచ్చే నెలలో పెళ్లి జరగాలని పెళ్లి అన్ని తయారు చేస్తాడు, నువ్వు గిట్లా మాట్లాడుతాను ఎందుకే? అమ్మ అసలు గుడికి పోతున్నా నీ దగ్గరకు వచ్చి చెప్పినా చూడు, నాకు బుద్ధి లేదు. బిడ్డ నాతో అన్నట్టుగా అన్న ముందట అనకు, మనకి అసలే కోపం ఎక్కువ. అదే అమ్మా, నా ఇష్టంతో నీకు పని లేదు కదా, మీ ఇష్టం వచ్చిన చేయాలి. పెళ్లి ముందు అయితే గొడవ చేయకు బిడ్డ, మా తమ్ముని ముందు మా అల్లుని ముందు అయితే మమ్మల్ని పరుగు తీయకు, మంచిగా దేవునికి మంచిగా మొక్కిరా. అరే రాము, రానొక్కతే గుడికి పోతుంది, దాంతో తోడుకు పోరా. సరే అమ్మా. రాము ఆ చెట్లకు పూలు తెంపుకుందాం దా. సరే రానమ్మా. హలో చెల్లె, రెడీనావా? రెడీ అయినా అక్క, మీకోసమే చూస్తున్నా. సరే నేను వస్తున్నాను, గేట్ బయటికి రా. సరే రానమ్మా. ఎవరితో ఫోన్ మాట్లాడతాను? మా చెల్లెతో రాము, అది కూడా టెంపుల్కి వస్తా అన్నది. సరే రానమ్మా. అన్నా చెప్పు చెల్లె. రానక్క వస్తుందన్న, టెంపుల్కి వెళ్ళొస్తాం. సరే చెల్లె, మీ టెంపుల్కి వెళ్ళే విషయం మా సందీప్ అని తెలుసా? ఏమో అన్న, సందీప్ నీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. సరే చెల్లె, మరి మనకి తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటాడు, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అన్న, దోశ చేసి పెట్టినా, టిఫిన్ చెయ్యి. సరే చెల్లె. చెల్లె బాగున్నావారా? బాగున్నా అక్క. దివ్య బాగున్నావా? బాగున్నా రాము. ఏమైంది సందీప్, ఏదో అర్జెంట్గా మాట్లాడాలని చెప్పేసి అన్నావు? ఏం చెప్పాలా బాబా, సురేష్ అంతా నాకు వశపడలేదు పొలం కాడ. అరే మళ్ళీ ఏమైంది సందీప్? నేను మొన్ననే కదా మీ ఇద్దరి పొలాల కాడ మాట్లాడి లొల్లులు పెట్టుకోదని చెప్పి సెటిల్మెంట్ చేసిన, మళ్ళీ ఎందుకు లొల్లు వచ్చింది? వాడు మళ్ళీ రామగానికి టిఫిన్ ఇచ్చి తిండి పెడతాను బాబా, నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఇక సురేష్ గారు తిండి రామగారు తిన్నాడా? ఈ రామగారికి బుద్ధి ఉండదా కొంచెమన్నా? గవాడు పెడితే ఈ వీడు ఎట్లా తింటాడు? అదే బాబా, ఈ సురేష్ అంతా రామగాంతో నాకు తలకాయ నొప్పి అవుతుంది, ఏదైతే చెప్పు. నువ్వు తొందరగా పడకు, కోపం తెచ్చుకోకు. ఆ రామగారి సంగతి నేను చెప్తా కానీ మన సురేష్ గారితో పని ఉన్నది. ఇప్పుడు సురేష్ గారితో కూడా లొల్లులు పెట్టుకోవద్దు.
బావా నాకు వాళ్ళని చూస్తే కోపం అవుతలేదు ఇక నీకే వాళ్ళైతే నువ్వే చూసుకో బావ వాళ్ళని ఇక. ఓకే సందీప్ రాము కానీ సెట్ చేసుకుంటాను వాని గురించి వదిలే. సురేష్ వాడు అంటావా ఇప్పుడు వానితో మనం లొల్లులు పెట్టుకోవద్దు, ఎందుకంటే వాని 2 ఎకరాల భూమి మనకు రిజిస్ట్రేషన్ చేయాలి కదా. వాడు చేసే వరకు ఇప్పుడు వాని జోలికి పోవద్దు మనం. వాడు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసింది అనుకో అప్పుడు మనం అంటే ఏంటో చూపిద్దాం వానికి. సరే బావా వాడు కనుక ఏమైనా ఎక్స్ట్రా చేసిన అనుకో నేనైతే అసలే ఊకొని బావా వాడిని వేసేస్తే సార్ ఎట్లయితే. అరే నువ్వు మళ్ళీ గట్లనే మాట్లాడుతావు బామ్మది. 2 ఎకరాల భూమి అంటే ఏంది, అది ₹1,00,00,000 విలువ గల భూమి. ఫస్ట్ అది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం అంటే ఏంటో చూపిద్దాం. తొందరపడకు నువ్వు. ఆ 2 ఎకరాల భూమి నా పేరున కాకుండా మంచిదే బావా వాడు నా జోలికి అయితే మాత్రం మనం వేసేస్తారు ఈసారి. తొందరపడకు సందీప్. నీకెట్లా బ్యాక్గ్రౌండ్ ఉన్నదో సురేష్ కూడా అట్లనే ఉన్నది. నువ్వెంతో ఆయన కూడా అంతే. మన భూమి నీ పేరు మీదకి అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వేం చెప్తావో అది చేయి, నీ వెనుక నేను ఉంటా. మళ్ళీ మనకు ఇంకా 1-2 నెలలు అయితే మనకు రాణితో పెళ్ళి ఉన్నదా, ఆ పెళ్ళి అయిపోయి ఇవంతా అయిపోయినాక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. సరే బావా. రాము ఎందుకు నిల్చున్నావు? కూర్చో. ఏంది చెల్లె చెప్పజేయకుండా వచ్చినావు? 2 days హాలిడేస్ వచ్చినాయి కదా అక్క, అందుకనే వచ్చిన. అవునా అన్న చెల్లె, మరి మంచిగా చదువుతాను కాలేజ్లో? బాగానే చదువుతున్నా అక్క. సురేష్ అన్నకి చెప్పిన వాళ్ళ టెంపుల్కి వస్తున్నామని. చెప్పిన అక్క. ఏమన్నాడు మరి అన్న? ఏమనలే అక్క, వెళ్ళిరా అని చెప్పిండు. రాము ఈ కొబ్బరికాయ కొట్టి. రాము పొలం పనులు ఎక్కడి వరకు వచ్చినాయి? నాట్లేసి అవుతుంది దివ్య. కొంచెం సురేష్ అన్నని కోపం తగ్గించుకోమని చెప్పు చెల్లె. ఎందుకు అక్క? మొన్న పొలం కాడ మా అన్న సురేష్ అన్న గొడవ పెట్టుకున్నారే, రాము ఆపడానికి వెళ్ళిండు. సురేష్ అన్న పారతో కొడితే రాముకు దెబ్బలు తాకినాయి. అవునానే, నేను అన్నతో మాట్లాడతా. రాము వాళ్ళిద్దరికి గొడవ అయితే నువ్వు ఎందుకు పోయినా మధ్యలోకి? వాళ్ళిద్దరు కొట్టుకుంటానని ఊరుకుంటున్నా దివ్య, అందుకే మధ్యలో ఆపినా నాకు దెబ్బలు తాకినాయి ఇక. అవునా, సరే నువ్వు కాసేపు బయట ఉండు రాము, నేను మా అక్క పర్సనల్గా మాట్లాడాలి. ఎందుకే చెల్లె రాముని బయటికి పంపించినావు? కాదక్క, మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పనోడు ఎందుకే మధ్యలో? ఏంటి చెల్లె నువ్వు కూడా అన్న లెక్కనే మాట్లాడుతున్నావు? అక్క ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి, నువ్వేందే బొట్టు పెడుతున్నావు? ఏంటి చెల్లె రామేణ పరాయోడా? చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెరిగినోడే, అట్లా మాట్లాడడం కరెక్టేనా? చిన్నప్పటి నుంచి మనతో పెరిగితే తినడానికి అన్నం పెట్టు, లేకపోతే బట్టలు పెట్టు, అంతేగాని బొట్టు పెట్టడం ఏంటి, ప్రేమ చూపించడం ఏంటి? అట్లా కాదు చెల్లె, రాముకి ఎవరున్నారే మనం తప్ప, మనమే అర్థం చేసుకోవాలి. కానీ నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లానే? నువ్వు ఇట్లా బొట్టు పెట్టినావు అన్నది తెలిసిందనుకో నీ దవడ వలుతుంది అక్క. నువ్వు నేనే ఉన్నాం కదా, అన్నలకి ఎట్లా తెలుస్తుంది? ఏమో అక్క, నువ్వు ఇంకోసారి రామ్తో క్లోజ్గా ఉండకు, పన్నోడిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచు. అవునక్క, అన్వేష్ బాబుతో పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారు? వచ్చే నెల అట్నే పెళ్ళి. అవునా అక్క, 10 days ముందే లీవ్ తీసుకొని వచ్చేస్తాను నీ పెళ్ళికి. అట్లా కాదు చెల్లె, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే, 2 years అయితే చేసుకోవాలని ఉన్నది. 2 years? 2 years ఎందుకే? చక్కగా అన్వేష్ బాబుని పెళ్లి చేసుకోక. ఇంత చదివి జాబ్ చేద్దారా నేను? అన్నయ్య చదివించడమే ఎక్కువ అంటే నువ్వు ఇంకా జాబ్ అంటున్నావా? రానమ్మా, నాకు పొలం కాడ పని ఉన్నది, వెళ్దామా? వస్తున్నాం రాము. ఏమైంది బావ, ఏమో అర్జెంట్గా మాట్లాడాలను? అదే సురేష్, మళ్ళీ రాము అనుకున్నావు నీకేంది? సందీప్ మళ్ళీ ఏదో చెప్తాడు. అదేం లేదు బావ, మొన్న రాముగా అన్నం తినకుంటే 2 అయితే అంటే టిఫిన్ ఇచ్చిన అంతే. అరే రాముగా నా చేత గారా నువ్వు ఎట్లా ఇస్తావు టిఫిన్? అరే అన్నం పెడితే ఏమవుతుందిరా, దానికి ఇంత లేతాను. నీకు నాకు వడనప్పుడు నా జీతానికి ఎట్లా పెడతారు తిండి నువ్వు? ఇప్పుడు దీనికోసం ఇప్పుడు బాగా చెప్పి ఇక్కడ పిలిపిస్తారు నువ్వు. అట్లా కాదు సురేష్, నీకు నేను మొన్ననే ఏమని చెప్పినా, నువ్వు సందీప్ జోలికి పోకు, సందీప్ నీ జోలికి రాడని చెప్పేసి అన్నా కదా. నువ్వు మళ్ళీ రాము అని టిఫిన్ ఎందుకు ఇచ్చిన చెప్పి, ఇది కరెక్టేనా? సరే బావా, నాదే తప్పు ఉన్నది, ఇంకోసారి రాము గారిని జోలికి పోను, మనతో మాట్లాడను. ఓకే సురేష్, సందీప్ నీ ముందే వాని జోలికి పోని చెప్పి మాట ఇచ్చిండు, ఓకేనా ఎవరికి? ఓకే బావా, అట్నే 2 ఎకరాల గురించి అడుగు మరి. అదే ఆ 2 ఎకరాలది ఎట్లా ఏం చేద్దాం, మనకి రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మరి 2 ఎకరాల గురించి మాట్లాడే ఉన్నది బావా, మన తాతలు మంచినట్టు ఉన్నది ఆ భూమి. చూసినా బాబా ఎట్లా మాట్లాడుతున్నావు? నాకు 15 ఎకరాలు ఉన్నప్పుడు వానికి కూడా 15 ఎకరాలు ఉండాలి, వానికి 2 ఎకరాలు ఎట్లా ఉంటుంది? ఆ 2 ఎకరాలు మా నాన్న కూడా ఇచ్చిన భూమిరా, దాని మీద పడ్డా అరే కన్ను నీకు. నాకు తెలియకుండా బాబాయ్ 2 ఎకరాలు ఎప్పుడు ఉన్నారా? అది మన తాతల భూమే. ఇవన్నీ ఉండు సందీప్. సురేష్ ఆ 2 ఎకరాల మామకు ఉండని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా, ఆ పేపర్లు పాస్బుక్లు పట్టుకొని ఏదన్నా ఒక రోజు నాట్లు అయిపోయిన తర్వాత ఆఫీసులో కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని మీ ఇద్దరు లొల్లులు పెట్టుకోకుల్లి. సరే బావా, తీసుకొస్తా పేపర్లు. సరే. మారు ఎల్లుండి ఎక్కడ నాటెత్తాను కదా అమ్మగారు, కూలోళ్ళకు మళ్ళీ ఒకసారి చెప్పరాదు? సరే రాము, నేను కూలోళ్ళు చెప్తా కానీ నాటకాడు అన్ని రెడీ అయినాయా? అన్ని తయారైన అమ్మగారు, అందరికి చెప్పినా. గొర్రెగొట్టేందుకు ఎవరో చెప్పినావురా? ఇంకెవరు? ఎల్లయ్యకే చెప్పినా అమ్మగారు. సరే రా, మజ్జిగొట్టు అని గొర్రు. ఆ చెరువు కింద 5 ఎకరాలు ఏమైందిరా, ఎప్పుడు నాటేద్దాం?
ఇక ఇక్కడ నాట అయిపోయిందంటే ఇక అది కూడా మొదలు పెడదాం అమ్మగారు. సరే సరే చెరువు కాడికి పోయి ఒకసారి చూసి రాపో. అన్నా చెల్లె ఈ పొలం కాడికి నువ్వెందుకు వచ్చినావే? నువ్వు మార్నింగ్ టిఫిన్ తినమంటే తినలేదు కదన్నా, అందుకనే లంచ్ తీసుకొని వచ్చిన. వర్షం పడ్డట్టు నువ్వెందుకు వచ్చినావు చెల్లె? నేనే ఇంటికి వచ్చి తింటును కదా. నేను కూడా పొలాలు చూడక చాలా రోజులు అయింది కదన్నా, అందుకనే వచ్చిన. సరే చెల్లె, గుడికి పోయి ఎప్పుడు వచ్చిల్లే? అప్పుడే వచ్చినామన్నా. సరే చెల్లె, రానక్క ఏమంటుంది? ఏం లేదు కానీ నీకు నీ సందీపన్నకి లొల్లైందంట కదా పొలం కాడ, ఎందుకు? నీకు తెలిసిందే కదా చెల్లె, వానికి మనకి ఎప్పుడు గొడవలేనే. ఎందుకన్నా గొడవ పడడం? ఊర్లో తెస్తే మన పరువే కదా పోయేది. నీకు ఎందుకా చెల్లె ఈ పొలాల కాడ గొడవలని? ఇవన్నీ మాకు మామూలుగా కానీ మంచిగా చదువుకో ముందు. ఈ కోపమే అన్న, నీకు ఇట్లనే కోపం ఉంటుంది, సందీపన్న కూడా ఇట్లనే కోపం ఉంటుంది. మీరు ఎప్పుడు మారుతారో ఏమో. వాడు పోయినసారి వాడు ఆఫీసులోకి పిలిపించి నా పర్వంతా చేసిండే, ఊకునేది లేదు ఇప్పుడు వాడిని. ఏమోది అన్న, ఫస్ట్ అయితే ఈ అన్నం తిను. అమ్మాయి పైసలు బీరోలో పెట్టుకోవాలి. ఎంత కొడక ఇవి? 20,000 అమ్మా. ఇంకా బీరోలో మొత్తం ఎన్ని ఉన్నాయి? చెల్లె పెళ్లి కొరకని 8 లక్షల దాకా ఉన్నాయి బిడ్డ. సరే అమ్మా, ఇంకొక 2 లక్షలు తయారు చేసుకున్నాం అనుకో, 10 లక్షలలో చెల్లెపల్లి మంచిగా చేయొచ్చు ఇక. అవును బిడ్డ, మామకును బావకు ఎసొంటి లోటు రాకుండా మనం పెళ్లి చేయాలి బిడ్డ. చేద్దామమ్మా, ఇంత కష్టపడే ఎందుకే చెల్లెపల్లి కోసమే మనం. అవును బిడ్డ, దాన్ని బావ చేతిలో పెట్టినామనుకో మన రందిపోతుంది. సరే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, చెల్లెపల్లి మంచిగానే చేద్దాం. సరే బిడ్డ, చెల్లె పెళ్లి చేసినామనుకో ఇక తర్వాత నీ పెళ్లి చేస్తే నా రంది పోతుంది బిడ్డ. నా పెళ్ళికి ఇప్పుడే తొందరగా వచ్చిందమ్మా, ఫస్ట్ చెల్లెపల్లి అయితే కానీ. అరే రాము, ఏం చేస్తాను రా? ఏం లేదు పటేలా. అరే ఏంద్రా రాము, నువ్వు తిన్న బుక్కడు బువ్వకు ఇంత లొల్లి చేస్తాను మీ వాళ్ళు. అవునా, ఏమైంది పటేలా? అరే మీ చిన్నయ్య దీని గురించి బాగా చెప్పి పిలిపించి మాట్లాడిచ్చిండ్రా. అవునా పటేలా, మరి లొల్లి అయితే ఏం కాలే కదా? బాగున్నా కళ్ళు అయితే రా మాట్లాడి సెట్ చేసిండు. సరే పటేలా, మీరు కూడా ఇక నాతో మాట్లాడకండి, ఈ విషయం మీద మొన్న ఇంటికాడ గొడవ అయింది. సరేరా రాము, నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. బుక్కడు పోయి పెడతా మీ వాళ్ళకి ఇంత చేస్తారా రా? అరే ఎట్లుంటానవరా నువ్వు ఆ ఇంట్లో? ఇక నీకున్న చిన్నగా గొడవ అయింది కదా పటేలా, అందుకే నీతో వాళ్ళు అట్లా ఉంటారు, నన్ను అయితే మంచిగా చూసుకుంటారు. ఏమో రాము, ఇక నువ్వే ఆ మోటార్ బంద్ చేసేస్తా ఇక. సరే పటేలా, మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకునేది ఒకవేళ చూసినా కూడా మళ్ళీ గొడవ అవుతుంది, ఇక మనం మాట్లాడుకుని కొంచెం తగ్గిద్దాం. సరేరా రాము. హలో చెల్లె, ఏం చేస్తున్నావే? ఏం లేదక్క, ఇంటికాడనే ఉన్నా. అవునా, ఒకసారి నీతో మాట్లాడాలి, కలుద్దామా? దేని గురించే మాట్లాడేది? ఫోన్లో చెప్పు. అబ్బా నువ్వు కలవవే, నీకు చెప్తా గానీ. సరేనే అక్క. మన పాతింటికి వస్తున్నా, నువ్వు కూడా రా, కలుద్దాం. అన్వేషణ, ఎందుకో రమ్మని ఫోన్ చేసినావు? అరే రాముగా, సురేష్ కున్నో మా బామ్మాడి సందీప్కి పడదని తెలుసు కదా నీకు. నువ్వు మళ్ళీ పోయి ఆ సురేష్ టిఫిన్ ఎట్లా తింటావురా? నేను అద్దంటా అంటే ఆ సురేష్ అన్ననే తినమన్నాడు అన్న, దీనికి ఇంత గొడవ అయితే అని నాకు తెలియదు అన్న. నువ్వు పని చేసేది ఎక్కర్రా? మా దగ్గర పని చేస్తాను, మా దగ్గర పని చేసుకుంటా. నువ్వు సురేష్ తిండి తింటే కోపం రా ఎవరికైనా? ఎందుకు ఇట్లా చేస్తానో నాకు అర్థం కాదు. అరే రాముగా, రానమ్మ పెళ్ళయ్యే వరకు నువ్వు ఇట్లాంటి కథలు ఏం పడకు, సైలెంట్గా ఉండు. సరే అన్వేషణ. సరేరా. మరి రానమ్మ ఏమన్నదిరా? వదిలిపెట్టి పోయిన తర్వాత ఏమైనా ఫీల్ అయిందా? ఏమనలే అన్వేషణ, నువ్వు వెళ్ళిన తర్వాత ఇక మీ ఇద్దరం ఇంటికి పోయినాం. అవునారా? సరే కానీ రానమ్మని ఎట్లా తిట్టినరా? మా దగ్గరనే కథలు పడుతుందారా? నీ జాబ్ చేస్తా, 2 సంవత్సరాల తర్వాత పెళ్ళి చేసుకుంటా, ఏందరా ఇవన్నీ? రేపు పెళ్ళి అయినాక రాముగా ఇంటికి అడుగు బయట పెట్టిందనుకో కాళ్ళు ఇస్తారా ఇక. ఏంది అన్వేషణ అట్లా మాట్లాడతాను? రానమ్మని జాబు పంపిస్తా నువ్వే అన్నావు కదా. ఏంది రాము చిన్న పోయిన లెక్క మాట్లాడతావు? పెళ్ళి అయ్యేవరకు ఇట్లా మాట్లాడాలరా? అది పెళ్ళి అయిన తర్వాత జాబు చదువు అన్నదనుకో అమ్మతోడు కాలు చేతులు ఇరిసి ఇంట్లో కూర్చోబెడతారు ఇక. అవును అన్వేషణ, కానీ రానమ్మ మాత్రం జాబ్ చేస్తా అని మస్తు హోప్స్ పెట్టుకున్నది. అట్లా కాదు రాము, ఊర్లో మనం ఏంది, మన రేంజ్ ఏందిరా? ఈ రోజులలో ఎవరన్నా పెళ్ళాన్ని జాబు పంపిస్తారా? అవ్వ నేను మంచిగా సంపాదిస్తాను కదరా, అది జాబ్ చేస్తే నా పరువు ఉంటుందిరా, పొద్దున్న లేస్తే ఊళ్ళో తిరిగేటోని. అంతే అన్న, నువ్వు అన్నది కూడా నిజమే. ఏంది అక్క కలవాలన్నావు? నీతో కొంచెం మాట్లాడాలి చెల్లె, నీకు ఒక విషయం చెప్పాలి. ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలక్క? ఏమైందో చెప్పు ఫస్ట్. నీకు ఒక విషయం చెప్తాను, ఎవరితో చెప్పకు, చాలా పర్సనల్ అది. సరేనే అక్క, చెప్పు ఏంటో.
అది మన రాము ఉన్నాడు కదా, రాము అంటే నాకు ఇష్టమే. ఏందే ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును చెల్లె, రాము అంటే నాకు చాలా ఇష్టమే. నీకేమైనా మెదడు ఉందానే అక్క? పనోడిని ఇష్టపడడం ఏంది? అబ్బా వినవే, రాము చాలా మంచోడే. చిన్నప్పటి నుంచి రాము అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం సందీపన్ నాకు తెలిసింది అనుకో, నేను చంపేసి బొంద పెడతా. ఏం మాట్లాడుతున్నావు అక్క అసలు నువ్వు? అందుకే కదా నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీకొచ్చి చెప్తున్నా. నాకు చెప్పినంత మాత్రాన నీకు వచ్చే లాభం ఏం లేదక్క. ఈ విషయం ఎవరికి చెప్పక ఇంకా. మరి ఎట్లనే చెల్లె, నాకు అన్వేష్ బావని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు రాము అంటేనే ఇష్టమే. కాదే, అన్వేష్ బావకి చిన్నప్పటి నుంచి నువ్వంటే ఎంత ఇష్టమే. మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి మీ ఇద్దరు పెళ్లి చేద్దామని అంటే నువ్వేంది ఇట్లా అంటాను? అందుకే కదా నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా. అమ్మ ఇంటలేదు, అన్న ఇంటలేడు. అసలు అమ్మకు అన్నకు నువ్వు రాముని లవ్ చేస్తున్న విషయం తెలుసానే? తెలియదా చెల్లె, టైం చూసుకొని చెప్దాం అనుకుంటాను ఇంట్లో. నీకు మీద పని చేస్తాను అక్క, ఇంట్లో తెలిసింది అనుకో రాముని చంపేసి తర్వాత నేను చంపిస్తారు. అదే భయం అవుతుంది చెల్లె, నాకు ఏం చేయాలి, అసలు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. అసలు నిన్ను కాదక్క, రాముని అనాలే. పనోడైందే నిన్ను లవ్ చేసేది. పాపం రాము ఇందులో తప్పేం లేదే, నాకే రాము అంటే ఇష్టం. అక్క నువ్వు చేసేది కరెక్ట్ కాదే. రాముకి ఇష్టం లేనప్పుడు నువ్వేం చేస్తావు? చక్కగా అన్వేష్ బావని పెళ్లి చేసుకో. ఏం చేయాలి, రాము ఒప్పుకుంటలేరు, ఇంట్లో మాట ఇంటలేరు, నాకంత పిచ్చిలేస్తుంది. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు అక్క పనోడి కోసం? అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. నాకు ఎవరు వద్ద చెల్లె, నాకు రాము ఒక్కడే కావాలి. ఊర్లో తెలిస్తే మన పరువు పోతుంది. ఆ పనోని నువ్వు లవ్ చేసుడైంది ఫస్ట్ ఆ ఏడుపాపు. ఏందో చెల్లె అట్లా మాట్లాడతాను? నువ్వు కూడా ఎవరైనా లవ్ చేస్తే అర్థమవుతుంది నా బాధ ఏందో. లవ్ చేస్తే కాలేజ్లో ఎవరైనా చేయొచ్చు కదా, ఆ పనోని చేసుడైంది. చెల్లె రాము చాలా మంచోడే, అన్వేష్ బావ లెక్క సైకోలా ఉండడు. నాకు నచ్చిన అన్వేష్ బావని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానా, నాకు నచ్చిన రాముని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానా? నువ్వే ఆలోచించవే. చెప్తే అర్థమైతే లేదా అక్క? ఫస్ట్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను? ఏమోనా చెల్లె, ఒకసారి రాముని రమ్మంట, రాము వచ్చినాక మాట్లాడదాం. సరే అక్క, ఫోన్ చేసి రమ్మను. అన్వేషణ ఇగో రానమ్మ ఎందుకో ఫోన్ చేస్తా ఉంది. అవునా రాము, ఎందుకు ఫోన్ చేస్తుందో మాట్లాడు ఒకసారి. హలో రానమ్మ. హలో రాము, ఎక్కడున్నావు రాము? ఇక్కడ అన్వేషణ తోటి తోటలు ఉన్న రానమ్మ, ఏంటిదో చెప్పండి. నీతోటి చిన్న పని ఉంది రాము, మన పాతింటికి రా. సరే రానమ్మ, వస్తున్నా. అన్వేషణ రానమ్మ రమ్మంటా ఏదో పన్ను అంట, నేను పోయేస్తా. సరే రాము, తొందర ఒక 10 నిమిషాల పని అంతా చూసుకోని రా, నోరంతా గుంజుకోబోతాను. ఇక బండి మీద పోయి తొందర రా. చెల్లె రాము వస్తున్నాడు అట్నే. సరే రాని అక్క, వచ్చినాక నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు. ఏంటిరా నమ్మ ఏదో పన్ను అని రమ్మన్నావు, ఏంటిదో చెప్పు. పనేం లేదు రాము, నీతో మాట్లాడని చెప్పేసి రమ్మన్నా. అవునా, ఏంటో చెప్పు రానమ్మ. రాము, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మా అక్కని లవ్ చేస్తావు? ఏం మాట్లాడతానో దివ్య, నేను రానమ్మని ఎందుకు లవ్ చేస్తా? మరేంటి మా అక్క నిన్నే పెళ్లి చేసుకుంటానంట, ఏం చేసినావు మా అక్కని? చెల్లె రాముదేం తప్పులేదని చెప్పినగా, నేనే లవ్ చేసిన రాముని. రానమ్మ, నువ్వు ఈ దివ్యకేందో చెప్పినావు చెప్పు. నువ్వే నాకంటే ఇష్టం లేదని చెప్తానుగా, గిట్లేందుకు చెప్తాను నువ్వు? మరి నేనేం చేయాలి రాము? మా ఇంట్లోనేమో నా మాట వినకుండా పెళ్లి పనులను మొదలుపెట్టిల్లు. నేనేం చేయాలి చెప్పు, నాకేం అర్థమైతలేదు. దానికి నేనేం చేస్తారానమ్మా? నేను మీకు ముందే చెప్పినగా నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. ఇంకొకసారి ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు రానమ్మా. చూడే చెల్లె, రాము గిట్లా చేస్తాండే. నిజంగా నాకు రాము అంటే చాలా ఇష్టమే. రాము చెప్పేది కూడా నిజమే కదా అక్క, రాముకు కూడా ఇష్టం ఉండాలి కదా. రాముకి నేనంటే ఇష్టమే చెల్లె, మొన్న ఇష్టమని చెప్పిండు. ఇప్పుడు ఇంట్లో అన్నని అన్వేష్ బావని చూసి భయపడుతున్నాడు. అవునా రాము, మా అక్క అంటే ఇష్టం అని చెప్పినావు నువ్వు? ఈ రాముగాడు 10 నిమిషాలు అత్త అని చెప్పేసి అట్టేపోయింది, ఇంకా అత్తలేడు. నిజం చెప్పు రాము, తలకెందుకు దింపుకుంటాను? ఏమో రానమ్మా, నేనైతే ఇప్పుడే అన్వేషణ దగ్గర నుంచి వాళ్ళు వస్తానా. నీకు అన్వేషణకు పెళ్ళి అని వాళ్ళు ఇద్దరు ఫిక్స్ అయ్యాలిగా. నేను సామాన్య వస్తా కానీ అన్వేష్ బావని అసలు పెళ్లి చేసుకుని రాము. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా అర్థమవుతుందా నీకు? మరి ఏంటి చెల్లె, నాకు ఈ టార్చర్, నాకు అంత పిచ్చిలేస్తుంది. నీకు చెప్పుడు మర్చిపోయినా రానమ్మా, అన్వేషణ మీ పెళ్ళైన తర్వాత నిన్ను జాబు పంపిస్తా అన్నాడు కదా, పంపాడట. చూసినావు చెల్లె, ఇప్పుడే అర్థమైందా అన్వేష్ బావ ఎట్లా అంటాడు? అయినా అన్వేష్ బావ ఎందుకు జాబ్కి పంపిస్తాడే? అతను బాగానే సంపాదిస్తున్నాడు కదా. నాతో ఎందుకు అట్లా మాట్లాడాలి, రాముతో అట్లా ఎందుకు చెప్పాలి చెప్పు? నేను బాధ పెట్టేద్దని అట్లా చెప్పినట్టున్నాడే. సైలెంట్గా ఉండండి, అన్వేషణనే ఫోన్ చేస్తాను. హలో అన్నా. ఏమైందిరా రాము, 10 నిమిషాలు అత్త అని చెప్పేసి పోయినావు, ఇంకా అత్తలేవు. అన్న ఒక 10 నిమిషాలు అన్న వస్తానా? అరే ఇక్కడ నోరు మొత్తం గుంజుకోబోతుంది రా, వచ్చేటప్పుడు 3 లైట్లు బిల్ తీసుకొని రా. సరే అన్న, బయలుదేరుతీగా. సరేరా, ఏందట రానమ్మకు, ఏం పని అట? ఇక్కడ పాతింటికాడ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఏదో పని ఉన్నదంటే ఇక్కడికి వచ్చినా అన్న. ఆ ప్రాజెక్ట్ వర్కులు, ఆ చదువులు అన్నీ ఎప్పటికి ఉండేదే, కానీ నువ్వు ఇక్కడ తొందరరా. ఆ వైన్స్కి పోయి 3 బీర్లు తీసుకొని ఆ స్టఫ్కు ఇంత లివర్ సాందాను బోటిఫై తీసుకొని రా తొందరరా. సరే అన్న, వస్తున్నా. ఏంటట రాము? తోటకాడున్నారు రానమ్మా, 2 బీర్లు తీసుకొని రా అంటాను వచ్చేటప్పుడు. చూసినాను చెల్లె, ఎప్పుడు కూడా తోటలో కూర్చుంటాడు, ఎప్పుడు తాగుడు పని, ఇంకేం పని లేదు.
సరే రానమ్మా, నువ్వు ఈ విషయం ఎవరితో చెప్పకు, మళ్ళీ అన్వేషణ కోప్పాడుతా, నేను పోతా ఇక. ఏంది రాము, నా గురించి అసలు పట్టించుకో. ఒక్కసారి నా గురించి ఆలోచించు రాము. చూసినావు దివ్య, నాకు ఇష్టం లేదంటే కూడా ఇట్లనే వెంటబడుతోంది.